ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐశ్వర్య గౌతమ్కి ఓవర్గా డ్రింక్ పోస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత గౌతమ్ ఐశ్వ ఇంకా చాలు, ఎక్కువ వద్దు అన్నాడు గౌతమ్. ఇంకొంచెం తాగుంటూ వైన్ పోస్తూనే తాగించింది ఐశ్వర్య. అలా అంటూనే అలా 4-5 గ్లాసులు తాగించింది అతని చేత. ఐశ్వర్య గౌతమ్ పూర్తిగా మత్తులో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత మెల్లిగా వెళ్ళి అతని పక్కన కూర్చుని, గౌతమ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది ఐశ్వర్య. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఉంది అని చెప్పాడు గౌతమ్ ముద్దుగా. ఎందుకు గౌతమ్, నేను నీ పక్కనే ఉన్నానుక, మనం ఇక్కడే ఉందాం అంది ఐశ్వర్య అతనితో మాట్లాడుతూనే. అతనికి మరింత దగ్గరగా వచ్చి అతని షర్ట్ బటన్లు 2-3 తీసి అతని ఛాతీ మీద వేలుతో సుతారంగా రాస్తూనే ఉంది ఐశ్వర్య. గౌతమ్, నువ్వు నేను కలిసి సంతోషంగా ఉండి ఎన్ని రోజులైంది. అప్పట్లో మనం ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం. నాకు ఈరోజు మళ్ళీ మనం అలా ఉండాలని ఉంది అంది ఐశ్వర్య. అలా మాట్లాడుతూనే అతని దగ్గరికి వెళ్ళి అతని మెడపై ముద్దు పెట్టింది ఐశ్వర్య. ఆ తర్వాత ఆమె లేచి గౌతమ్ ఒడిలో కూర్చుంది. అతని ముఖాన్ని తన గుండెలపై పెట్టుకుని పూర్తిగా అదుముకుంది ఐశ్వర్య. అతని మత్తులో ఉన్నప్పటికీ ఆమె చర్యకు ఏమాత్రం స్పందించలేదు. గౌతమ్ నెమ్మదిగా, చూడు ఐషు, ఇప్పుడు అవి ఏమీ చేయకు అన్నాడు. కానీ ఐశ్వర్య మాత్రం వినిపించుకోకుండా, నాకు నువ్వు కావాలి, నా పాత గౌతమ్ కావాలి, గౌతమ్ పూర్తిగా కావాలి అంటూ అతని పెదాల్ని అందుకుపోయింది. అది ముందే ఊహించిన గౌతమ్ వెంటనే తన మొహాన్ని పక్కకు తిప్పుకున్నాడు. అతని నిర్లక్ష్య చేయడంతో ఐశ్వర్యకు బాగా కోపం వచ్చింది. ఎందుకు గౌతమ్, నీవు మరీ నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక్కసారి నీ దగ్గరికి నేను రావడం ఇష్టం లేనట్లు ప్రవర్తిస్తున్నావు అని అంటూ బలవంతంగా అతని మొహాన్ని తన చేతిలోకి తీసుకుని అతని నుదుటి మించి గడ్డం వరకు ప్రతి చోట ముద్దు పెట్టుకుంటుంది ఐశ్వర్య. ఆమె ప్రవర్తన గౌతమ్కి చిరాకుగా అనిపించింది. ఐషు, ఇక చాలు అంటూ గట్టిగా నెట్టేశాడు. ఆ విసురుకి ఎదురుగా ఉన్న సోఫాలో పడిపోయింది. నిజానికి గౌతమ్కి ఆమెను తోసే అంత బలం కూడా లేదు. ఇప్పుడు పూర్తిగా మధ్యమత్తులో మునిగిపోయి ఉన్నాడు గౌతమ్. విసుగ్గా లేచి, నాకేమీ వద్దు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని లేవబోయాడు అతను. బలవంతంగా మాట్లాడుతున్న గౌతమ్ పూర్తిగా స్పృహలో లేడు అనే విషయం ఐశ్వర్యకి అర్థమవుతుంది. అలా అని మరీ బలవంతం చేస్తే రేపు స్పృహలోకి వచ్చాక గౌతమ్ అతనిని క్షమించడని బాగా తెలుసు. అందుకే సరే ఇంటికి వెళ్దాం పద అని లేవదీసింది. ఆ మాట గౌతమ్ కూడా నవ్వాడు. తూలుతూ పడిపోతూ ఎగుస్తున్న గౌతమ్ని జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి కారులో కూర్చోబెట్టి కారు నడుపుతూ గౌతమ్ ఇంటికి తీసుకువెళ్ళింది ఐశ్వర్య. గౌతమ్ కారు హారన్ వినబడగానే మల్లిక పరిగెట్టుకుంటూ వెళ్ళి శృతికి గౌతమ్ వచ్చాడు అన్న విషయం చెప్పింది. మేడం, సార్ వచ్చేశారు అని చెప్పింది మల్లిక. మల్లిక, అతని కారు సౌండ్ విన్నాను. నేను హాల్లోకి వస్తే అతను భోజనం చేయకపోవచ్చు. నువ్వే అతన్ని ఒప్పించి భోజనం పెట్టు అని చెప్పింది శృతి. సరే మేడం అని చెప్పి కిందకు వచ్చింది మల్లిక గౌతమ్ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తుంది. ఐషు, నన్ను ఇంటికి తీసుకువెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను అనే గొంతు వినబడగానే మల్లిక ఎవరు అని తల తిప్పి చూసింది మల్లిక. ఐశ్వర్య గౌతమ్ని లోపలికి తీసుకుని వస్తూ కనబడింది. గౌతమ్ తడబడుతూ నడుస్తున్నాడు, స్పృహలో లేడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. గౌతమ్ గొంతు విని శృతి కూడా బయటకు వచ్చి పైనుండి చూసింది. గౌతమ్తో పాటు ఐశ్వర్యని చూడగానే ఆమె మొహంలో ఆనందం మయమైపోయింది. ఈ ఫీలింగ్ అర్థమైన ఐశ్వర్య మనసులో నవ్వుకుంది. గౌతమ్ని దగ్గరగా చూసిన శృతి తప్పకుండా బాధపడుతుందన్నది ఆమె ఆలోచన. అందుకే అతనికి మరి కాస్త దగ్గరగా నడుచుకుంటూ తీసుకువచ్చింది. ఎందుకలా నిలబడి అదేకంగా మమ్మల్ని చూస్తున్నావు? నువ్వు వెళ్ళి గౌతమ్ రూమ్ డోర్ తీ అని ఆర్డర్ వేసింది ఐశ్వర్య. శృతికి వేరే దారి లేక వెళ్ళి డోర్ తీసి నిలబడింది. ఐశ్వర్య గౌతమ్ తీసుకుని మంచం మీద పడుకోబెట్టింది. తర్వాత ఆమె గౌతమ్తో బాగా పడుకొని, రెస్ట్ తీసుకో, నేను చెప్పినట్లే నేను నీ పక్కనే ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను అని గౌతమ్తో చెప్పింది. ఐశ్వర్య గౌతమ్ నుదుటి మీద ముద్దు పెట్టి తన తల మీద చెయ్యి పెట్టి నిమిరింది ఐశ్వర్య. శృతి ఇదంతా అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఐశ్వర్య గౌతమ్కి అంత దగ్గరగా ఉండడం ఆమెకు ఎందుకు నచ్చలేదు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కావచ్చు. అతనికి భార్య స్థానంలో తను ఉన్నది. శృతి బాధపడడం చూసి ఐశ్వర్యలో లోపల నవ్వుకుంది. ఐశ్వర్య మనసులో, ఈరోజు నేను గౌతమ్తో క్లోజ్గా ఉండకపోతున్నాను, నువ్వు చూసి ఇంకా బాధపడే నేను ఆనందించాలి అని మనసులో అనుకుంది ఐశ్వర్య.
శృతితో. ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? గౌతమ్ ఒంటరిగా ఉండాలనుకుంటున్నాడు. నువ్వు బయటికి వెళ్ళొచ్చుగా ఇక అని అంది ఐశ్వర్య. శృతి ఆమె మాటను అంగీకరించలేకపోతుంది. ఎందుకంటే అది వారి గది. ఆ రాత్రిపూట తన భర్తని వేరే స్త్రీతో ఉండడానికి ఏ భార్య అయినా ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకే గదిలో వదిలిపెట్టి నేను బయటకు రావాలా? ఆమె మనస్సు మరీ ప్రశ్నించింది. కానీ ఐశ్వర్య మాటను ఆమె కాదు అని లేకపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమికులు కాబట్టి తను ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కాబట్టి అనుమానంగా కన్నీళ్లతో బయటకు వచ్చేసింది. కన్నీళ్లతో సోఫాలోనే పడుకుంది శృతి. అంతలో బయట నుంచి ఇంటికి వచ్చింది అరుంధతీదేవి. హాల్లో సోఫాలో పడుకున్న శృతిని చూసి, ఇక్కడెందుకు పడుకున్నావు? వెళ్ళి నీ గదిలోకి పడుకో పో అని ఆర్డర్ వేసింది అరుంధతీదేవి. ఆమెకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇక్కడ ఎందుకు పడుకున్నావంటే అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావే? సమాధానం చెప్పు. వెళ్ళి గదిలో పడుకో పో మరోసారి హెచ్చరించింది అరుంధతీదేవి. ఆమె సమాధానం చెప్పదని గ్రహించి, మల్లిక అది కాదు మేడం, ఐశ్వర్య మేడం గౌతమ్ సార్ రూమ్లో ఉంది, అందుకే శృతి గారు వచ్చి బయట పడుకున్నారు అని చెప్పింది మల్లిక. మల్లిక చెప్పిన మాటలు విన్న అరుంధతీదేవికి కోపం వచ్చింది. నిజానికి అరుంధతీదేవికి ఐశ్వర్య అంటే అస్సలు నచ్చదు. శృతి అన్న కూడా ఇష్టం లేదు. కానీ వాళ్ళిద్దరిలో ఐశ్వర్యనే ద్వేషిస్తుంది. తను ఎందుకు ఇక్కడికి వచ్చింది? గౌతమ్ రూమ్లో ఎందుకు ఉంది? నువ్వు మరి ఇంత అమాయకంగా ఎందుకు ఉంటున్నావు అని నీ భర్తని వేరే అమ్మాయితో ఉంటే నువ్వు బయట పడుకుంటావా? ఉండడానికి సిగ్గులేదా? అంటూ అరిచింది అరుంధతీదేవి. మొట్టమొదటిసారిగా ఆమె శృతికి అనుకూలంగా మాట్లాడింది. నేను ఎన్నోసార్లు ఆమెను ఇంటికి రావద్దని చెప్పాను. అసలు నువ్వు ఆమెను ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు? నాతో రా అంటూ ఆమెను గౌతమ్ రూమ్లో దగ్గరికి తీసుకువెళ్ళింది అరుంధతీదేవి. అరుంధతీదేవి తనతో అంత గట్టిగా మాట్లాడడంతో శృతికి భయమేసింది. మెల్లగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమెతో వెనకాలే నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో మల్లిక కూడా వాళ్ళ వెనకే వెళ్ళింది. గౌతమ్ పక్కనే పడుకొని తన చెంప మీద చెయ్యి వేసి నిమురుతుంది ఐశ్వర్య. ఈరోజు అంతా నేను నీతోనే ఉండబోతున్నాను గౌతమ్, నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని ఆమె మాట్లాడుతూ ఉండగా తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. శృతికి నేను నీతో ఉన్నానని కడుపు మండుతో మన ఇద్దరు డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటూ కోపం తలుపు తీసింది. కానీ ఎదురుగా ఆమె కంటే కోపంగా అరుంధతీదేవి కనపడింది. ఐశ్వర్యని అక్కడ చూసి అరుంధతీదేవి కోపం తన స్థాయికి వెళ్ళింది. ఆంటీ మీరా అని ఆమెతో మంచిగా మాట్లాడినట్లు ప్రయత్నం చేస్తుంది ఐశ్వర్య. అరుంధతీదేవి ఒక్క చెయ్యెత్తి ఆమెను గట్టిగా ఆగమన్నట్లు సైగ చేసి, అసలు నిన్ను లోపలికి ఎవరు రాణించారు? ఎవరి అడిగి ఇంట్లోకి వచ్చావు, అడుగు పెట్టావు అని కోపంగా అడిగింది అరుంధతీదేవి. దేవి ఇంట్లోకి రావడానికి నాకు పర్మిషన్ కావాలంటే గౌతమ్ బాగా తాగేసాడు, తనని తీసుకుని ఇంటికి వచ్చాను నేను. గౌతమ్ నన్ను బాగా మిస్ అవుతున్నాడు, అతను నన్ను రావాల్సింది అని పట్టుబడితే నేను వచ్చాను అని చెప్పింది ఐశ్వర్య. అదంతా విన్న శృతి మనసు ముక్కలైంది. అయితే ఆ తర్వాత నిమిషంలో ఎవరో ఊహించని రీతిగా ఐశ్వర్య చెంపపై గట్టిగా కొట్టింది. తర్వాత ఏం జరుగుతుంది? ఐశ్వర్య నిర్ణయం ఏం తీసుకుంటుంది? ఎవరో ఊహించిన విధంగా అరుంధతీదేవి ఐశ్వర్య చెంపపై గట్టిగా కొట్టడం వల్ల చెంప చెల్లుమంది. ఐశ్వర్య చెంప మీద చెయ్యి వేసుకుని అరుంధతీదేవిని కోపంగా చూసింది. మర్యాదగా ఇంకొక నిమిషంలో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో, లేకపోతే ఈరోజు ఏం జరుగుతుందో నీవు ఊహించలేవు అని ఐశ్వర్యకి వార్నింగ్ ఇచ్చింది అరుంధతీదేవి. కాదు అంటే నిజంగానే గౌతమ్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పింది ఐశ్వర్య. అరుంధతీదేవి బెడ్పై చూసింది. గౌతమ్ స్పృహ లేకుండా పడుకునే ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్నవాడు నిన్ను ఇంటికి తీసుకువచ్చాడా? ఎంత గొడవ జరుగుతున్నా వాడు లేసాడా? వాడికి అసలు సోయ ఉన్నదా? అబద్ధం చెప్పడానికైనా ఒక హద్దు ఉండాలి. వాడే సోయ లేకుండా ఉంటే నీవు తీసుకువచ్చి ఉంటావు. ముందు బయటికి నడువు అని వచ్చింది అరుంధతీదేవి. ఐశ్వర్య అంతకు మించి ఏమీ మాట్లాడలేకపోయింది. శృతి ముందు ఇంత అవమానం జరగడం ఆమెకు కోపం తెప్పించింది. ఆమె మండుతున్న కళ్ళను అరుంధతీదేవిని శృతిని చూస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఏ శృతి, ఇటు చూడు. ఆ ఆయుష్ కనుక ఇంకోసారి ఇంటికి వస్తే దానితో పాటు నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని శృతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అరుంధతీదేవి. ఏంటి అర్థమైందా అని అరుంధతీదేవి అడగగానే శృతి భయంగా అర్థమైందంటూ తల ఊపింది. వెళ్ళి పడుకో పో అని అరుంధతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరుంధతీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోగానే
మల్లిక శృతితో, మేడం ఈరోజు మీకు పెద్ద మేడం చాలా సపోర్ట్ చేశారు. దీన్ని బట్టి మీ పెద్ద మేడంకి ఐశ్వర్య అంటే ఇష్టం లేదని నాకు బాగా అర్థమైంది అని అన్నది మల్లిక. అది విన్న శృతి ఏమాత్రం స్పందించలేదు. ఎందుకంటే అరుంధతి దేవికి ఐశ్వర్య అంటే ఇష్టం లేదు అన్న సంగతి ఆమెకు ముందే తెలుసు. సరే మల్లిక, నువ్వు వెళ్ళు, నేను పడుకుంటాను అంటూ తలుపు వేసి లోపలికి వెళ్ళిపోయింది శృతి. లోపలికి వచ్చి గౌతమ్ని చూసింది. గౌతమ్ మత్తుగా తనకు తాను మర్చిపోయి నిద్రపోతున్నాడు. తన ప్లేస్లోకి వెళ్ళి పడుకుంది. కొద్దిసేపటి నిద్రపడుతుంది అనగా గౌతమ్ గురక సౌండ్ వినిపించింది. గౌతమ్ ఎప్పుడు గురక పెట్టడు అనుకుంటూ గౌతమ్ అంటూ దగ్గరికి వెళ్ళి పిలిచింది. అయ్యో గౌతమ్, నీ ఒళ్ళు ఎందుకు ఇంత వేడిగా ఉంది? ఇంతవరకు ఐశ్వర్య ఇది గమనించలేదా? తను కూడా తాగి ఇక్కడికి వచ్చినట్లుంది మనసులో అనుకుంది. ఆమె వెంటనే కిందకి వెళ్ళి కింద ఉన్న నీళ్లు తీసుకుని ఒక కాటన్ క్లాత్ తడిపి వచ్చింది. గౌతమ్ ఒకసారి ఇటు చూడు అని లేపడానికి చూసింది. కానీ గౌతమ్ లేవలేదు. ఆమె తీసుకొచ్చిన కాటన్ క్లాత్ తడిపి అతని నుదుటిపై వేసింది. కొద్దిసేపు అలా చేసిన తర్వాత కొంచెం అతని ములుగులు తగ్గాయి. కానీ వజ్రంలో వేడి తగ్గలేదు. ఆమె మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి తాగడానికి సూప్ కషాయం రెడీ చేసి తీసుకొచ్చింది. గౌతమ్ ఒకసారిలే అంటూ అతనిని లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ గౌతమ్ లేగలేకపోవడంతో ఆమె అతన్ని ఒడిలో పడుకోబెట్టుకుని కొంచెం సూప్ తాగించి అతను తాగలేక తగ్గడంతో చిన్నపిల్లలకు అయితే రుద్దినట్లు అతను ఛాతీ మీద రుద్దింది. సూప్ తాగేటప్పుడు అతని దగ్గర రావడం అక్కడికక్కడే సూప్ అతని షర్ట్ మీద పడింది. తర్వాత ఆమె కషాయం తాగించింది. గౌతమ్ తాగడానికి ఇష్టం లేనట్లుగా మొహం పెడితే లాలించి బతిమలాడి అతనితో కషాయం తాగించింది. పసిపిల్లవాడికి జ్వరం వస్తే తన తల్లి ఏ విధంగా సేవలు చేస్తుంది ఆ విధంగా సేవలు చేస్తుంది శృతి గౌతమ్కి. అతన్ని తిరిగి బెడ్పై పడుకోబెట్టి తన చీర చెంగుతో తుడిచింది. అతని షర్ట్ మధ్యం వాసన వస్తూ ఉండడంతో అది తీసేసింది. షర్ట్ లేకుండా అతన్ని చూస్తూ ఉంటే ఆమెకు సిగ్గుగా అనిపించింది. అతని మీద దుప్పటి కప్పింది. మళ్ళీ తన దగ్గర ఉన్న కాటన్ క్లాత్ తడిపి అతని నుదుటిపై వేసింది. కొంచెం జ్వరం కంట్రోల్ అవ్వింది అనిపించడంతో రూమ్లో లైట్ ఆఫ్ చేసి ఆమె కూడా పడుకుంది. కొద్దిసేపటికి గౌతమ్ మూలికలు వినిపించాయి. ఆమె కళ్ళు తెరిచి అతని పరిస్థితి చూసి భయపడింది. నిన్న వర్షంలో తడవడం వల్లే ఇతనికి జలుబు వచ్చినట్లుంది. రాత్రి నాతో పాటు ఆవిరి పెట్టమంటే పట్టలేదు. పెద్ద ఫోజు కొడుతూ నాకు ఈ జ్వరాలు జలుబులు నన్నేమి చేయలేవు అన్నట్లు మాట్లాడాడు. ఇప్పుడు చూస్తే పడుకొని ఉన్నాడు. అతను ఆమెను ఇంత దూరం పెట్టాలనుకున్నా ఆమె అతని గురించి మాత్రం ఆలోచించడం ఆపలేదు. గౌతమ్ అని మెల్లిగా లేపడానికి ప్రయత్నం చేసింది. కానీ అతను లేవడం లేదు. టెంపరేచర్ కిట్ తీసుకువద్దామని ఆమె ఛాతీని పడుకోబెట్టి వెళ్ళిపోదామంటే గౌతమ్ అకస్మాత్తుగా ఆమె చేపట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి లోపే ఆమెను లాగి మంచం మీద పడేశాడు. శృతి ఇది అస్సలు ఊహించలేదు. గౌతమ్, ఏం చేస్తున్నారు? వదలండి గౌతమ్ అని అరుస్తూనే ఉంది. అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. గౌతమ్ పూర్తి స్పృహలో లేడని ఆమెకు అర్థమైంది. గౌతమ్ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉన్నాడు. అతని వెచ్చని శరీరం ఆమె చల్లని శరీరాన్ని తగలడంతో శాంతించినట్లు అనిపించింది. తనలో తాను ఏదో కొనుక్కుతున్నట్లు అనిపించింది శృతికి. కానీ అది ఏదో వినబడలేదు. అతను ఏదో మాట్లాడుతూనే ఆమెను ఇంకా తన దగ్గరికి లాక్కున్నాడు. నిజానికి అసలు చేతుల్లోని శృతి అన్న సంగతి కూడా మర్చిపోయాడు. గౌతమ్ ఆమెను కిందకి తోసి పూర్తిగా తన బరువును ఆమెపై మోపాడు. శృతి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టంగా అనిపించింది. గౌతమ్ అని అరుస్తూ ఉంది. ఆమె పూర్తి శక్తిని ఉపయోగించి అతన్ని పక్కకు నెట్టాలని ప్రయత్నించింది. కానీ అతను అంతే బలంగా పట్టుకుని ఆమె పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు ప్రారంభించాడు. శృతి గిరగిరలాడుతూ అతనిని పక్కకు నెట్టాలని చూస్తుంది. కానీ అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. ప్లీజ్ అమ్ము, నన్ను వదిలి వెళ్ళకు, నన్ను ఎప్పుడూ వెళ్ళకు అని అన్నాడు గౌతమ్. అతని నోటి నుంచి అమ్ము అన్న పదం విని ఒక్కసారిగా స్టన్ అయింది శృతి. అప్పటిదాకా అతను నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన శృతి ఒక్కసారిగా ఆగిపోయింది. నువ్వు ఇప్పుడు ఏమన్నావు? మళ్ళీ చెప్పు అని అన్నది శృతి. అమ్ము, నన్ను వదిలిపెట్టుకు అమ్ము, నన్ను వదిలి వెళ్ళకు, నువ్వు లేకుండా నేను బతకలేను అని ఏదో కలవరిస్తున్నాడు గౌతమ్. అమ్ము అనే పేరు గౌతమ్ నోటితో వినగానే శృతి అన్నీ మర్చిపోయింది. అతను కోగుల్లో కరిగిపోయింది. ఈ అమ్ము ఎవరు? ఆమెకి గౌతమ్కి సంబంధం ఏమిటి? ఆ పేరు వినగానే శృతికి ఎందుకు సంతోషం కలిగింది? ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది?